హాయ్ అండి. ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ కటింగ్ చూద్దామండి. అవి ఎంత క్లాత్ తీసుకున్నాను అన్నది నేను స్క్రీన్ మీద వేసాను చూడండి. ఇప్పుడు కటింగ్ ప్రాసెస్ చూసేద్దాము. కాటన్ లైనింగ్ పైకి తీసుకుంటున్నానండి. బాడీకి 4 ఫోల్డ్స్ వేసుకున్నానండి. ఇది మెయిన్ క్లాత్ అండి. సారీ విత్ చున్నీతో అండి. విత్ చున్నీ కూడా కట్ చేస్తానండి. టోటల్ బాడీ పొడవు వచ్చేసి 13 ఇంచెస్ అయితే పైన కింద ఖర్చు కలుపుకొని 14 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. ఇది మొత్తం 4 ఫోల్డ్స్ వేసుకున్నానండి. క్లాత్ 14 ఇంచెస్ బాడీ పొడవు పెట్టుకుంటున్నానండి. అలా ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 అండి. 2.5 పెట్టుకుంటున్నాను నెక్ విడ్త్. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ అండి. చంక రౌండ్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకుంటున్నానండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఖర్చు 2 ఇంచెస్. కింద నడుము దగ్గర పావు తక్కువ 7 అండి. 2 ఇంచెస్ ఖర్చు. రెండు ఇలా డ్రా చేసేసుకోవాలి. నడుము దగ్గర ఒక 1 ఇంచు పైకి పెట్టుకొని ఇలా కర్వ్ షేప్ తీసుకోవాలి ఫిట్టింగ్ కోసం. చంక రౌండ్ కోసం 1.5 ఇంచ్ తీసుకోవాలి. దాన్ని ఇలా రౌండ్ తీసుకోవాలి చంక రౌండ్. ఇప్పుడు మెజర్మెంట్స్ ప్రకారం కట్ చేసేసుకుని అప్పుడు నెక్ కట్ చేసుకుందాము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చాలామంది నా ఛానల్ని చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది బ్యాక్ పార్ట్. లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా రౌండ్ షేప్ కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ కూడా రౌండ్ షేప్ కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పొడవు కూడా 6.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ పోట్లీ బటన్స్ వేస్తాను, అందుకే రౌండ్ నెక్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా 4 ఫోల్డ్స్ వేసేసుకున్నానండి. దాని మీద కాటన్ లైనింగ్ పెట్టేసుకొని ఎక్స్ట్రాగా క్లాత్ కట్ చేసేసుకుందాము. ఇది ఫుల్ జార్జెట్ వలన బాగా జారిపోతుందండి క్లాత్. ఇంకా వీడియోలో ఫోల్డింగ్ వేస్తే కొంచెం టైం పడుతుంది అనేసి నేను ముందుగా ఫోల్డింగ్స్ వేసుకొని చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్కి చంక లోతు తీసుకోలేదండి. చంక లోతు తీసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు 4 ఫోల్డ్స్ వేసుకున్నాం కదండి. దాని మీద లైనింగ్ పెట్టుకొని కట్ చేసేసుకుందామండి. 2 పార్ట్స్కి వచ్చేస్తుంది. ఇది 4 ఫోల్డ్స్ వేసుకున్నాను. ఎప్పుడైనా సరే లైనింగ్ క్లాత్ కన్నా మెయిన్ క్లాత్ ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలండి. కుట్టేటప్పుడు అటు ఇటు జారుతుంది కాబట్టి ఎక్కువ తక్కువలు వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఎక్స్ట్రానే కట్ చేసుకోండి. మెయిన్ క్లాత్ కట్ చేస్తుంటేనే జారిపోతుంది. ఫ్రంట్కి బ్యాక్ కూడా కట్ చేస్తానండి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందామండి. హ్యాండ్స్ కోసం 4 ఫోల్డ్స్ వేసుకుంటున్నానండి క్లాత్. హ్యాండ్స్కి లైనింగ్ వేయట్లేదండి. 3/4 హ్యాండ్స్ పెట్టమన్నారు వాళ్ళు. వాళ్ళ హ్యాండ్ పొడవు వచ్చేసి 16 ఇంచెస్ అండి. పైన కింద ఖర్చు కలుపుకొని 17.5 పెట్టుకుంటున్నానండి. 17.5.
కింద 2 ఫోల్డ్స్ వేసుకుంటాం కదండి, 1 ఇంచ్ వైపు 1 ఇంచు ఖర్చు కావాలి, పైన ఒక 1/2 ఇంచు హ్యాండ్ షోల్డర్ అతుకుతాం కాబట్టి ఇక్కడ పైన తీసుకున్న దానికి ఆర్మ్ హోల్ రౌండ్ 3 ఇంచెస్ తీసుకుంటున్నానండి. కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి వాళ్ళ దాని ప్రకారం 4 ఇంచెస్ అండి. ఖర్చు 1.5 పెట్టుకుంటున్నానండి. హ్యాండే కాబట్టి కొంచెం ఖర్చు 1 ఇంచ్ పెట్టుకున్నా సరిపోతుందండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ ఇక్కడ 1 ఇంచు మార్క్ చేసుకోవాలండి పైన, హ్యాండ్ పైన 1 ఇంచ్ నుంచి. ఇప్పుడు ఓల్డ్ డ్రెస్ యొక్క ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉందో, చంక రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలండి. 7.5 వచ్చిందండి. ఆ 7.5 స్టార్టింగ్ పాయింట్ నుండి క్రాస్గా మార్క్ చేసుకోవాలి. మనం 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదండి, అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న తర్వాత ఇంకొక 1 ఇంచ్, మనం ఆల్రెడీ 1 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాం కదండి పైన మార్క్, ఆ 1 ఇంచ్ నుండి మళ్ళీ ఇంకో 1 ఇంచ్ పెట్టుకొని మనం 7.5 ఇంచెస్ తీసుకున్న దగ్గరికి ఇలా క్రాస్గా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా డౌన్ చేసుకుంటూ ఆ మార్కింగ్కి కలిపేసుకోవాలండి. ఇలా క్రాస్గా డౌన్ చేసుకుంటూ మార్కింగ్ కలిపేసుకోవాలండి. ఖర్చు వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకుంటున్నామండి. గీద్దామన్నా కూడా జారిపోతుందండి క్లాత్, కొంచెం జారినా మళ్ళీ తేడా వచ్చేస్తుందని వేయడానికి కూడా కష్టమైపోతుందండి. మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ చిన్న కట్స్ పెట్టుకుందామండి. ఇక్కడ ఇది లైనింగ్ క్లాత్ అండి. 2 ఫోల్డ్స్ వేసుకున్నాను. 2 మీటర్స్ సరిపోతుంది అన్నారు వాళ్ళు, ఎక్కువ వద్దన్నారు గల్లి. ఇంకా 2 మీటర్స్ మామూలు నడుము దగ్గర కుర్చీలు పెట్టుకునేదే కాబట్టి 2 మీటర్స్ సగానికి కట్ చేసేసుకుంటున్నానండి. నడుము దగ్గర కుర్చీలు పెట్టేసుకొచ్చుని మెయిన్ క్లాత్ పొడవు వచ్చేసి 41 ఇంచెస్ అండి. అందువలన 41 ఇంచెస్ మెయిన్ క్లాత్ పొడవు అండి. కాబట్టి లైనింగ్ క్లాత్ పొడవు వచ్చేసి 38 ఇంచెస్ వచ్చిందండి. కింద ఫోల్డింగ్ వస్తుంది కాబట్టి సరిపోతుందండి. ఇంకా అందుకే ఈ క్లాత్ ఇలా ఉంచేస్తున్నానండి. ఇది 2 మీటర్స్ తీసుకున్నానండి క్లాత్. లైనింగ్ సిల్క్ లైనింగ్ అనేది. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 2.5 మీటర్స్, 41 ఇంచెస్ కదండి. 40 ఇంచెస్ పొడవుని పైన కింద ఖర్చు కలుపుకొని 41 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ ఇది నడుము దగ్గర కుర్చీలే కాబట్టి 4 ఫోల్డ్స్ వేసుకొని క్లాత్ ఫ్రంట్కి బ్యాక్కి కూడా కట్ చేసేసుకుంటున్నానండి. ఇది 3 మీటర్స్ తీసుకున్నానండి క్లాత్. ఫ్రంట్కి బ్యాక్కి కలిపి ఫ్రంట్కి 1.5, బ్యాక్కి 1.5 అండి. ఓకేనండి. మా పిల్లలు కట్ చేస్తుంటే వచ్చేస్తున్నారు. ఓకే అండి.